మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకులు నెట్టెం రఘురాం మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కొంత నిర్లక్ష్య భావాన్ని చూపించారు అనేది చాలామంది, మేము కూడా చాలామంది గమనించినటువంటి అంశం ఇది. అలాగనే నిన్న చెప్తూ ఆయన అంటున్నారు, నేను బస్సులన్నీ అమ్ముకున్నాను, దాదాపు నేను అమ్ముకున్నటువంటివి ఈరోజు చూస్తే ఆస్తులు 2,000 కోట్ల రూపాయలు పలుకుతాయి ఇప్పుడు అనేటటువంటిది. ఇవన్నీ కూడా మరి ఏ మేరకు ఎవరి కారణంగా అమ్ముకున్నారు అనేటటువంటిది, అది వివరం అనేది కరెక్ట్గా ఆయన చెప్పలేదు అనేది మనం చూసాం. అలాగే 10 ఏళ్ల పాటు గౌరవప్రదమైన లోక్సభ సభ్యత్వాన్ని చంద్రబాబు గారు కల్పిస్తే ఇప్పుడు ఆయన ఒక అవకాశవాదంతో ఒక అరాచక వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అరాచకవాది అవకాశవాది కలిస్తే అది ఎలా ఉంటుంది అనే దానికి మరి మన అందరం కూడా ఆలోచన చేయవచ్చు. స్థానిక నాయకత్వం సమన్వయం కుదరలేదు ఆయనకి. అది మళ్ళా రేపటి ఎన్నికల్లో ఆయనకి అది ఏ రకంగానూ ఆయన బాధ్యతని, ఆ సమన్వయాన్ని చేసుకోలేకపోతాను అనేటటువంటి ఉద్దేశంతోనే పార్టీని వీడినట్లుగా కల్పిస్తుంది తప్ప ఎక్కడా కూడా పార్టీ ఆయన్ని ఇప్పటి వరకు కూడా మరి తను పార్టీ దూరంగా పెట్టినటువంటి పరిస్థితి ఏం లేదు. ఎప్పుడు మనం చూసినా చంద్రబాబు గారు ఏ సందర్భాన్ని అయినా కూడా ఆయన ఢిల్లీ పోయినా లేకపోతే ఇక్కడ ఏదైనా మరి సందర్భం ఉన్నా ఆయన్ని గౌరవంగానే పిలవటం అనేది జరుగుతూ ఉంది. ఆయన కూడా ఆయా సందర్భాల్లో అటెండ్ అవుతూనే ఉన్నారు. కానీ మళ్ళీ బయటికి వెళ్ళి మరొక రకంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది పార్టీ గమనించే మరి ఏమైనా సరే దీన్ని మనం ఏ రకంగా ఈ యొక్క పరిస్థితిని నివారించాలి అనేటటువంటి ఉద్దేశం, ఆలోచనతోనే ఇన్నాళ్లుగా కూడా నడవటం అనేది జరిగింది. కానీ ఈరోజు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి ఆయన ముందుగానే మరి ఒక అండర్స్టాండింగ్తో వచ్చి పోయినట్లుగానే మనం భావించాల్సినటువంటి మరి పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీని వీడిపోయినందువలన మంచే జరుగుతుంది కానీ ఎలాంటి చెడు జరగదు అనేది మనందరికీ తెలుసది. చాలామంది ఆయనతో పాటు ఉన్నవాళ్ళు, ఆయనతో పాటు ఇప్పటిదాకా కూడా సహచరులుగా అనుచరులుగా మెలిగినటువంటి వారు అందరూ కూడా ఈ రోజున పార్టీకే నిబద్ధులై ఉన్నారు తప్ప మరొక రకంగా ఆయనతో వెళ్ళిన వారు చాలా చాలా తక్కువ అనేది మనం గమనిస్తే తెలుస్తూ ఉంది. అంటే పార్టీ విలువ అనేది ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప, పార్టీలో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది తప్ప ఆయన బయటికి వెళితే అది ఏ రకమైనటువంటి గౌరవాన్ని ఇవ్వదు అనేది ఆయనకి తెలియట్లేదు. రేపటి పరిణామాలు ఆయనకి తెలుస్తాయి. ఆయన ఈ రోజున సాక్షి పేపర్లో ఆయన వెళ్ళినటువంటి, ఆయన వైకాపాలో చేరినటువంటి దీన్ని భారీ హెడ్డింగులతో రాశారు ఇవాళ. అంటే ఏంటిది? ఏదో భారీ నష్టం టీడీపీకి జరిగిపోయిందని, దానిలో చాలా అసత్యాలు వండి వార్చడం అనేది జరిగింది. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఎమ్మెల్యేలు సీట్లు ఎగ్గొట్టడంతో పాటు స్థానచలనంతో వైసీపీ ఇప్పటికే భారీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటా ఉంది. అలాంటి పార్టీలోకి ఈయన వెళ్ళటం అంటే దీన్ని ఏదో తగ్గించి చూపించి, ఒక వ్యక్తి తెలుగుదేశం పార్టీ నుండి బయటకు రాగానే దాన్ని చిలువలు పలువలు చేసేందుకు ఆ మీడియా ప్రయత్నం చేస్తూ ఉంది, ఈయన్ని వాడుకుంటా ఉంది. అంతే తప్ప ఇప్పటికే ప్రజలు సమాయత్తులై ఉన్నారు. ఈ యొక్క వైసీపీని ఎప్పుడూ పూర్తిగా తొలగించుదాము అనేటటువంటి ఉద్దేశంతోనే ఉన్నారు. అలాగే డబ్బున్న వారికే సీట్లు ఇస్తారా అనేటటువంటి మాట కూడా నేను అన్నారు ఆయన. డబ్బున్న వారికే సీట్లు ఎవరిస్తారో స్వయానా కొందరు వైసీపీ నాయకులే వాస్తవాలు బయటపెట్టారు.
140 కోట్ల రూపాయలు డిపాజిట్ చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామన్నారని, అందుకు తాము అంగీకరించలేదని చాలామంది పలువురు వైసీపీ నేతలు చెప్పారు. మనం చూసాం. నేనటి అంబటి రాయుడే దానికి తాజా ఉదాహరణ. మాజీ క్రికెటర్. అలాగే ఎప్పుడో కనపడతా ఉంది, చాలా రోజులుగా మనకి ఇప్పటికీ 2 దఫాలుగా వైసీపీ వారు ఈ యొక్క అభ్యర్థుల్ని ప్రకటించారు. ప్రకటిస్తే దాని తదనంతరం వస్తూ ఉన్నటువంటి కామెంట్లను చూస్తే వైసీపీ దుకాణం ఎప్పుడో ఖాళీ అవుతుంది అనేది మనకు కనపడతా ఉంది. ఇలాంటి దానిలో మరి ఈ రకంగా ఈయన దానిలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని మరి మాటలు అంటము అని అంటే దీన్ని ఏ రకంగా తీసుకోవాలి? మొన్న తిరువూరు సంఘటన నిజానికి అంతకు పూర్వం ప్రతి సందర్భంలో కూడా ఆయన్ని ప్రతి మీటింగ్కి రమ్మని పిలిచాం. కానీ ఎప్పుడు కూడా ఆయన ఏ మీటింగ్కి కూడా రాలేదు. మొన్నటి మీటింగ్కి కూడా ఆయన్ని మామూలుగా అందరినీ పిలిచినట్లుగానే పిలిచాం. దానికి ఆయన వచ్చి అక్కడ చేసినటువంటి ఆ రభస ఏదైతే ఉందో అది నిజానికి మరి అది పార్టీ మీద ప్రేమ ఉంటే, పార్టీ పట్ల బాధ్యత ఉంటే ఆ రకంగా జరగటానికి వీల్లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ముందుగానే ఒక సమాచారం ఇవ్వటం అనేది జరిగింది. ఆ ప్రకారం ఆయన మరి పోస్ట్ పెట్టారు. ఆయన ఎప్పుడు తిరువూరు సంఘటన జరిగిన తర్వాత మీరు తిరువూరు విషయంలో కల్పించుకోవద్దు, పార్టీ వ్యవహారాల్లో మీరు పూర్తిగా రకంగా తిరువూరు విషయంలో కల్పించుకోవద్దు, అక్కడ వేరే వారికి అప్పచెప్పాం అని మీ ప్రోటోకాల్ మట్టికి మీకు చివరి వరకు కూడా పార్టీ ఇస్తుంది అని ఆయనకి సమాచారం ఇవ్వటం అనేది జరిగింది. అయినా కూడా ఆయన అక్కడికి రావటం, ఆ రకంగా అభ్యపత్సం జరగటం ఇవన్నీ కూడా మనం చూసాం. తదనంతరం మరి అంటే నేను ముందుగానే ఆయనతో చాలా దాదాపు 2-3 సంవత్సరాలుగా ఆయనతోటి నేను అటు పార్టీ ప్రెసిడెంట్గా వ్యవహరించటం అనేది జరిగింది. ఎప్పుడూ కూడా ఆయన్ని పార్టీ తగ్గించటం కానీ, పార్టీ ఎప్పుడూ కూడా ఆయన్ని దూరం పెట్టడం కానీ ఇలాంటివి ఏది జరగలేదు అనేది వాస్తవం. ఆయనే దూరం జరుగుతూ మరి చివరికి ఈ రకంగా బయటికి వెళ్ళటం అనేది జరిగింది. పార్టీ ఎప్పుడూ కూడా ఆయనకి టికెట్ ఇవ్వటం లేదు అనేది ఇప్పటి వరకు చెప్పలేదు. ఆ టైం కూడా రాలేదు. ఆ టైం రానప్పుడు ఆయనే మరి నాకు ఇవ్వరేమో అనేటటువంటి ఉద్దేశంతో బయటికి వెళ్ళినట్లుగా కనపడుతుంది తప్ప పార్టీ ఆయన్ని దూరం పెట్టలేదు అనేది వాస్తవమైనటువంటి విషయం. ఈ రోజున ఆయన మోసగాడి పంచన చేరారు. 2 సార్లు ఎంపీని చేసిన చంద్రబాబు, లోకేష్లపై ఆయన నోరు పారేసుకోవటము అనేది సరైనటువంటి విషయం కాదు. వ్యక్తిగత స్వార్థం కోసం అమరావతిని కూడా అన్నారు ఆయన. అమరావతి ఆంధ్రుల రాజధాని అందరూ కూడా కావాలి అని కోరుకుంటుంటే జగన్ ఏదైతే 3 రాజధానులు చెప్పారో దాన్ని సమర్థిస్తున్నట్లుగా ఆయన మాట్లాడటం అనేది జరిగింది. ఇది నిజంగా ఏ రకంగా ప్రజలు హర్షిస్తారు అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగనే ఈ సైబరాబాద్ అభివృద్ధితో హైదరాబాద్, సికింద్రాబాద్తో పాటు తెలంగాణలోని అన్ని జిల్లాలు అభివృద్ధి అయ్యాయి. అమరావతి కూడా సైబరాబాద్ లాంటిదే. దానిపై నిందలు వేయడం అనేది కేశినేని నానికి తగదు అనేది నేను అంటా ఉన్నా. పోతే విజయవాడ ఇందాకనే అన్నాను నేను, 7 ఇన్ఛార్జీల్లో ఎవరూ కూడా ఆయన వెనక వెళ్ళలేదు అనేటటువంటిది. మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో రేపు 7 నియోజకవర్గాలు కూడా గెలుస్తాయి అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీ పరిస్థితి ఎలా బలంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన బయటికి వెళ్ళి
ఏ రకంగా ఆయన మళ్ళీ నిలబడి మరి ఢిల్లీ వెళ్తాడు అనేది మరి ఆయనకే తెలవాలి. 2 సార్లు బీఫామ్ ఇచ్చినప్పుడు మంచి అయినటువంటి చంద్రబాబు మరి ఈ రోజున చెడుగా ఎలా అనేది ఆయన చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొట్టమొదటి నేను అలాగే రాజా నారాయణ గారు మేము ముగ్గురం వెళ్ళి ఇలా పార్టీ అభిప్రాయపడుతూ ఉంది, మీరు అక్కడ ఒకరికి అప్పచెప్పాం, మీ యొక్క ప్రోటోకాల్ మీకు ఉంటుంది, మీకు ఏ రకంగానూ ఇబ్బంది రాదు అని మేము చెప్పిన తర్వాత ఆయన పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టినప్పుడు కూడా చంద్రబాబు గారు ఏదైతే ఆదేశించారో నేను తూచా తప్పకుండా పాటిస్తానని ఆ రోజు మీరు చెప్పారు. చెప్పి మళ్ళీ తర్వాత అనేక రకాలుగా మాట మార్చుతూ మరి ఇప్పుడు చివరికి ఒక అరాచకవాది పార్టీలో మీరు చేరి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది ప్రజలు ఏమాత్రం కూడా హర్షించరు అనేటటువంటిది మేము అంటా ఉన్నాను. ఇది మొట్టమొదటగా నేను చెప్పినట్లుగా పార్టీ అనేదే ప్రధానం తప్ప ఎవరికైనా కూడా పార్టీని వీడిపోయితే ఆ విలువ అనేది మీకు రేపు ఎలా ఉంటుంది అనేది ప్రజలే తెలియజేస్తారు అనేది నేను అంటా ఉన్నా. దయచేసి పార్టీని వీడిపోవటం అనేది అది మీ ఇష్టం, వీడిపోయారు. అవతల చేరటం అనేది కూడా మీ ఇష్టమే, దాన్ని ఎవరు కూడా కాదనలేని విషయమే. కానీ ఉన్నప్పుడు ఒకలాగా మళ్ళీ పోయినప్పుడు మరొకలాగా మాట్లాడటము అనేటటువంటిది ప్రజలు ఏ రకంగా భావిస్తారు అనేటటువంటిది మీరు ఆలోచించుకోగలగాలి అని మేము తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి ఇలాంటిది మీరు అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఆ రకంగా మీరు నిందించటము అనేటటువంటిది ప్రజలు హర్షించరు, సహించరు అనేది మీకు తెలియజేస్తూ